Hello everyone, what's up? Welcome back to another video. Oh my gosh, I'm really pumped for this video. ఎందుకంటే ఇట్స్ అబౌట్ టైం. ఇంకా కొన్ని వారాలు కొన్ని వీక్స్లో మనం క్రిస్మస్లోకి వెళ్ళబోతున్నాం. నేను జస్ట్ క్యాన్ బిలీవ్ ఇంత త్వరగా ఇయర్ ఎండింగ్ వస్తుందంటే. సో వాట్ బెటర్ టైం దెన్ టు పోస్ట్ మై క్రిస్మస్ వీడియో. నేను క్రిస్మస్ వీడియో పోస్ట్ చేయడానికి దీనికంటే బెస్ట్ టైం లేదు. సో యాజ్ యూ హ్యావ్ సీన్ ద టైటిల్, ఈరోజు మేరీస్ క్రిస్మస్ లెసన్స్ ఫర్ టుడేస్ సింగిల్ యూత్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ సో బిఫోర్ దట్ వీడియోని లైక్ చేయండి, షేర్ దిస్ వీడియో విత్ అట్లీస్ట్ 2 of your friends, సబ్స్క్రైబ్ సో దట్ యూ వోంట్ మిస్ అనదర్ వీడియో. లెట్స్ గో. సో మొదటిగా స్క్రిప్చర్తో స్టార్ట్ చేద్దాము, బికాస్ స్క్రిప్చర్ ఈజ్ అ ఫౌండేషన్. 6వ నెలలో గాబ్రియేల్ అను దేవదూత గలీలయలోని నజరేత్ అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. In the 6th month of Elizabeth's pregnancy, God sent the angel Gabriel to Nazareth, a town in Galilee, to a virgin pledged to be married to a man named Joseph, a descendant of David. The virgin's name was Mary. So first of all, అసలు మేరీ ఎవరు అనే విషయం చూద్దాం. సో మనందరికీ తెలుసు, మేరీ ఈజ్ ద మదర్ ఆఫ్ జీసస్. దేవుని కుమారునికి జన్మనిచ్చిన తల్లి, ఉమెన్ అందరిలో ద బ్లెస్సెడ్ ఉమెన్ అనే విషయం మనకి తెలుసు. సో మన బైబిల్లో మనం చూసినట్లయితే మేరీ ఒక సామాన్యమైన పేద కుటుంబం నుండి వచ్చిన స్త్రీ అని మనం చెప్పవచ్చు. అయితే దానికంటే కొంచెం డీప్గా మనం వెళ్ళి చూస్తే ఖచ్చితంగా మేరీ యొక్క వంశావళి, అంటే మేరీ యొక్క జీనియాలజీ మనం చూడాల్సిందే. ఒక్కసారి మేరీ ఒక వంశావళిని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. సో ఇక్కడ మీకు చాలా పెద్ద లిస్ట్ కనిపిస్తుంది. ఈ లిస్ట్లో మీరు చూసినట్లయితే ఒక 4 ఉమెన్, అంటే 4 ఉమెన్ చాలా భయంకరమైన బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన స్త్రీలు. ఒక్కసారి వారి గురించి మనం చూద్దాం. మొదటిది తామార్. తామార్ ఎవరంటే ఒక వేశ్యగా నటించి కుమారుణ్ణి కన్నది. ఆ వంశావళి నుండి వచ్చింది మరియా. రెండోది రాహాబ్. రాహాబ్ ఎవరంటే ఒక అన్యురాలు. షీ వాజ్ ఎ జెంటైల్ అండ్ తను ఏం చేసేదంటే తన వృత్తి ప్రాస్టిట్యూషన్, అంటే వేశ్యగా తన వృత్తి చేసుకునేది. ఆ వంశావళి నుండి వచ్చింది ఎవరు? మేరీ. మూడోది మనం చూసినట్లయితే రూత్. రూత్ గురించి ఒక్క మాట చెప్పాలంటే రూత్ మోయాబీలు జాతి నుండి వచ్చిన స్త్రీ. ఈ మోయాబీలు ఎవరని చూస్తే లోతు సంతానం. లోతుకి సంతానం ఎలా వచ్చింది? సొంత తండ్రితో కుమార్తెలు కనిన ఆ అపవిత్రమైన సంతానమే మోయాబీలు. అటువంటి ట్రైబ్ నుండి వచ్చింది ఎవరంటే రూత్. సో రూత్ వాజ్ ఎ జెంటైల్ అండ్ షీ కేమ్ ఫ్రమ్ మోయాబైట్స్ ట్రైబ్. అటువంటి జీనియాలజీలో, అటువంటి వంశావళిలో ఎవరున్నారు? మరియా. నాలుగోది బెత్షెబా. బెత్షెబాను మనం చూసినట్లయితే దావీదుతో వ్యభిచారం చేసింది. ఆ సంతానం నుండి, లేకపోతే ఆ వంశావళిలో నుండి వచ్చింది ఎవరంటే మరియా. సో ఈ 4 ఉమెన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇంత బ్యాక్గ్రౌండ్, ఇంత పాస్ట్ ఉన్న ఇటువంటి వంశావళిలో నుండి వచ్చిన మేరీని దేవుడు ఎన్నుకున్నాడు. తనకు అర్హత ఉన్నదా? దేవుడు రారాజుని భూమి మీదకి పంపించాలంటే ఒక రైచియస్ ఫ్యామిలీ లైన్, అంటే నీతి కలిగిన వంశావళిని దేవుడు ఎన్నుకోవచ్చు కదా. ఈ వంశావళినే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ వంశావళిలో ఎన్నో మంది ఫ్లాడ్ పీపుల్ ఉన్నారు, ఎన్నో మంది బ్రోకెన్ పీపుల్ ఉన్నారు, ఎన్నో మంది బ్యాడ్ బ్యాక్గ్రౌండ్స్ కలిగిన వారు ఉన్నారు, ఎన్నో మంది భయంకరమైన జీవితాలు జీవించిన వారు ఉన్నారు. అయితే వై డిడ్ గాడ్ చోస్ మేరీ హూ కేమ్ ఫ్రమ్ దిస్ ఫ్యామిలీ లైన్, హూ కేమ్ ఫ్రమ్ దిస్ జీనియాలజీ? ఇటువంటి వంశావళి నుండి వచ్చిన మరియానే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? సో అవర్ ఫస్ట్ క్రిస్మస్ లెసన్ ఫ్రమ్ మేరీ ఏంటంటే గాడ్ కెన్ రీరైట్ యువర్ స్టోరీ. దేవుడు మీ కథను తిరిగి రాయగలడు. సో ఈరోజు మీ పాస్ట్ ఏమైనా, మీ బ్యాక్గ్రౌండ్ ఎంతైనా, మీ స్థితి ఎలాంటిదైనా, మీది ఎంత హీనమైన స్థితి అయినా, ఎంత పేద స్థితి అయినా, దేవుడు మీ కథను మార్చగలిగిన దేవుడు, మీ కథను తిరిగి రాయగలిగిన దేవుడు. So today remember, your past cannot stop God. Your background cannot limit God. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన మిస్టేక్స్ మీ జీవిత ముగింపు కానే కాదు. సో ఈ 4 ఉమెన్ హూ హ్యాడ్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్స్, భయంకరమైన పాస్ట్ కలిగిన వారు, ఎప్పుడైతే ఈ ఉమెన్ యేసయ్య దగ్గరికి వచ్చారో, దేవుని దగ్గరికి వచ్చారో, దేవుడు వారి కథని ఎలా మార్చాడో చెప్పనా? వారి వంశావళిలో నుండి దేవుడు మరియని ఎన్నుకొని అలనాడు బెత్లెహేములో పశువుల పాకలో రాజుల రారాజుకు జన్మనిచ్చే తల్లిగా మేరీని దేవుడు
ఎన్నుకున్నాడు. చూసారా హౌ హీ రీరోట్ ద స్టోరీ ఆఫ్ మేరీ. మేరీకి అర్హత లేదు, మేరీకి ఏమాత్రం యోగ్యత లేదు, అయితే దేవుడు మరియా స్టోరీని తిరిగి రాశాడు. గాడ్ రీరోట్ ద స్టోరీ ఆఫ్ మేరీ. సో ఈరోజు నీ పాస్ట్ ఏమైనా, నీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదైనా, నీది ఎటువంటి వృత్తి అయినా, ఎటువంటి హీనమైన స్థితి అయినా, గాడ్ కెన్ రీరైట్ యువర్ స్టోరీ. ఎప్పుడు అంటే వెన్ యూ కమ్ టు హిమ్, గాడ్ కెన్ రీరైట్ యువర్ స్టోరీ. ఇప్పుడు సెకండ్ పాయింట్లోకి మనం వెళ్దాం. మరొకసారి స్క్రిప్చర్ చదువుదాం. సో ద నెక్స్ట్ థింగ్ వి నో అబౌట్ మేరీ. మేరీ గురించి తెలిసిన రెండో విషయం ఏమిటంటే మేరీ ఒక కన్యక. మేరీ ఎవరు అంటే షీ ఈజ్ ఎ వర్జన్. సో యంగ్ సింగిల్ క్రిస్టియన్స్, మన జీవితంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమన్నా ఉన్నది అంటే దట్ ఈస్ ప్యూరిటీ అండ్ హోలీనెస్. మన పవిత్రత, పరిశుద్ధత. సో దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా అడాల్సెన్స్ ఫేజ్ గురించి మాట్లాడాలి. ఆల్రెడీ అడాల్సెన్స్ ఫేజ్ గురించి నా ప్రీవియస్ వీడియోలో నేను మాట్లాడాను, ఖచ్చితంగా చెక్ ఇట్ అవుట్, ఐ విల్ లింక్ ఇట్ అప్. సో అడాల్సెన్స్ ఫేజ్ గురించి మనం ఏమని తెలుసుకున్నామంటే ఈ ఫేజ్ 9 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ ఫేజ్లో మన బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ ఏర్పడడం వల్ల ఆపోజిట్ జెండర్కి మనం అట్రాక్ట్ అవుతాం. ఈ అట్రాక్షన్ అనేది, లేకపోతే ఈ హార్మోనల్ చేంజెస్ అనేది ఎవరు పెట్టారంటే దేవుడే పెట్టాడు. దిస్ ఇస్ నార్మల్, దిస్ ఇస్ న్యాచురల్ అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. సో దేవుడు ఎందుకు ఈ ఫేజ్ని మన బాడీలో పెట్టాడు అని మనం చూస్తే ఇట్ ఈస్ ఫర్ ద ఇంటెంట్ టు మ్యారేజ్. వివాహం కొరకే దేవుడు ఇటువంటి హార్మోనల్ చేంజెస్, ఇటువంటి అడాల్సెన్స్ అనే ఫేజ్ని మన బాడీలో పెట్టాడు అని మనం చూసాం. ఈ ఫేజ్లో మనం ఏమేమి చేయాలి అవన్నీ కూడా అగైన్ నా ప్రీవియస్ వీడియోలో నేను మాట్లాడాను, గో చెక్ దట్ వీడియో అవుట్. సో ఇటువంటి ఫేజ్ కూడా వెళ్తున్న చాలామంది యవనస్తులు, ఎస్పెషల్లీ యంగ్ క్రిస్టియన్ సింగిల్స్ ఏం చేస్తున్నారంటే ప్రేమ అనే పేరుతో ముందుగానే వారి కన్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎప్పుడైతే మ్యారేజ్కి ముందే మన కన్యత్వాన్ని కోల్పోతామో, ఎప్పుడైతే మ్యారేజ్కి ముందే సెక్షువల్ రిలేషన్షిప్స్ అనేవి మనం ఏర్పాటు చేసుకుంటామో ఎంత నష్టమో చెప్పలేము. కోల్పోయిన వారికి తెలుస్తుంది ఎంత ట్రామా, ఎంత హార్ట్ బ్రేక్, ఎంత నష్టమో అన్నది. వీటి గురించి మనము ఇన్డెప్త్ మాట్లాడాలంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు మేక్ ఎ సెపరేట్ వీడియో. సో ఇఫ్ పాసిబుల్ ఒక సెపరేట్ వీడియోలో ఐ టాక్ అబౌట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, బేసిక్స్ నుంచి మాట్లాడతాను. అసలు వాట్ ఈస్ వర్జినిటీ అవన్నీ కూడా ఐ టాక్ అబౌట్ ఇట్. ఎందుకంటే దీస్ టాపిక్స్ ఆర్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ అ తెలుగు క్రిస్టియన్ కమ్యూనిటీ. ఎవ్రీ సండే మన పాస్టర్స్ చెప్పలేరు. దీస్ థింగ్స్ ఆర్ టాక్డ్ అబౌట్ ఇన్ ప్రైవేట్. కానీ ఇఫ్ గాడ్ విల్స్ ఖచ్చితంగా ఐ మేక్ అ వీడియో ఆన్ ఇట్. ఎందుకంటే దీని అవేర్నెస్ మనకు వస్తేనే మన స్పిరిచువల్ లైఫ్లో, ఎస్పెషలీ యంగ్ స్టేజ్లో ఉన్న మనము సాతాను తంత్రాలను ఎదిరించి స్ట్రాంగ్గా నిలబడగలం. గర్ల్స్ అండ్ బాయ్స్, యువర్ వర్జినిటీ ఈజ్ ఎ గిఫ్ట్. మీ కన్యత్వం, మీ వర్జినిటీ అన్నది ఒక వరము. అది ఎవరికి అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ వన్ పర్సన్. ఆ వన్ పర్సన్ ఎవరంటే దేవుడు మీకు ఇవ్వబోయే భాగస్వామి. ఇట్ మైట్ బి యువర్ హస్బెండ్ ఆర్ ఇట్ మైట్ బి యువర్ వైఫ్. సో ఆ వ్యక్తి కొరకు ఏ భాగస్వామిని అయితే దేవుడు మీ కొరకు ఏర్పరిచారో ఆ వ్యక్తి కొరకు ఈ వరం, ఈ వర్జినిటీ అనే వరాన్ని మీరు కాపాడుకోవాలి. ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో యు ఆనర్ యువర్ ఫ్యూచర్ పార్ట్నర్, యు ఆనర్ యువర్ గాడ్. ఎప్పుడైతే ఇలా చేస్తామో మీరు వచ్చే భాగస్వామిని మీరు గౌరవిస్తున్నారు, అలాగే దేహం ఇచ్చిన దేవుని కూడా మీరు గౌరవిస్తున్నారు. అందుకే దేవుని వాక్యంలో ఉంటుంది కదా, ద ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమోరాలిటీ. జారత్వం నుండి మీరు పారిపోండి. జస్ట్ లైక్ జోసెఫ్ ఎలా అయితే పాపం నుండి, ఆ సెక్షువల్ ఇమోరాలిటీ నుండి పారిపోయాడో, అట్టి రీతిగా ఈ యవ్వన వయసులో ఉన్న మనము కూడా వి షుడ్ రన్ అవే ఫ్రమ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఈరోజు ద సెకండ్ క్రిస్మస్ లెసన్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ మేరీ ఏంటంటే సేవ్ యువర్ వర్జినిటీ ఫర్ మ్యారేజ్. లేకపోతే వివాహం కొరకు మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ పవిత్రతను కాపాడుకోండి, మీ పరిశుద్ధతను కాపాడుకోండి. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. కానీ వాట్ అబౌట్ దోస్ పీపుల్ హూ హ్యావ్ లాస్ట్ దర్ వర్జినిటీ? వారి కన్యత్వాన్ని అంగీకారంతోనో ఇష్టపూర్వకంగానో కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి? ఒకవేళ సెక్షువల్ అబ్యూస్ కానీ, రేప్ కానీ, ఇటువంటి ఇన్సిడెంట్స్ ద్వారా వాళ్ళ కన్యత్వాన్ని కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి? వారికి హోప్ లేదా? వారికి ఇంకా నిరీక్షణ లేదా? సో ఈరోజు అలాంటి వ్యక్తి ఈ వీడియోని చూస్తున్నట్లయితే, ఇఫ్ యు ఆర్ దట్ పర్సన్ వాచింగ్ దిస్ వీడియో టుడే, ఐ వాంట్ టు లెట్ యు నో, ఖచ్చితంగా నీకు హోప్ ఉన్నది. క్రిస్మస్ అంటే నేను నశించిన దానిని వెతుకు రక్షించుటకు దేవుడు వచ్చాడు. హీ కేమ్ ఫర్ పీపుల్ లైక్ యూ. హీ కేమ్ ఫర్ పీపుల్ హూ హ్యాడ్ బ్రోకెన్ లైఫ్స్. హీ కేమ్ ఫర్ పీపుల్ హూ హ్యాడ్ మెస్సీ లైఫ్స్. అటువంటి వారి కొరకే దేవుడు
ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య నీ గిల్ట్ని, నీ షేమ్ని తీసివేస్తాడు. నిన్ను ఒక న్యూ పర్సన్గా చేస్తాడు. నిన్ను ఒక నూతన సృష్టిగా చేస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ పాస్ట్ని విడిచిపెట్టి ఇప్పటి నుండి నీ పవిత్రను కాపాడుకో. ఇప్పటికే నీ వర్జినిటీని కోల్పోతే, ఇప్పటికే నీ కన్యత్వాన్ని కోల్పోతే, ఇప్పటి నుండి అంటే ఫ్రమ్ టుడే సేవ్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్ వండర్ఫుల్ యూనియన్ ఆఫ్ మ్యారేజ్. ఆ వివాహం అనే అద్భుతమైన కార్యం కొరకు నిన్ను నువ్వు, నీ శరీరాన్ని, నీ పవిత్రతను, నీ కన్యత్వాన్ని ఇప్పటికే కోల్పోతే నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవడం ఈ రోజు నుండి ప్రారంభించు. సో I can talk more about this as I told you separate ఎపిసోడ్లో మనం మాట్లాడదాం. ఓకే, లెట్స్ ర్యాప్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ద్వారా మీరు కొత్త విషయాలు నేర్చుకున్నారని నమ్ముతున్నాను. సో ఇప్పటి నుండి క్రిస్మస్ సిరీస్ ఐల్ బీ పోస్టింగ్. సో ఎవ్రీ వెన్స్డే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వెన్స్డే మండే స్టిల్ ఐఎమ్ లింగరింగ్. సో లెట్ మీ నో విచ్ డేస్ వర్క్ వెల్ ఫర్ యూ, మండేస్ ఆర్ వెన్స్డేస్. సో డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ యూర్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కనుక బ్లెస్ అయితే ఖచ్చితంగా లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. I'll meet you in my next video. Jesus loves you and advance happy Christmas.